ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మనకు ఒక గొప్ప నమ్మకాన్ని ఇస్తుంది. మనం దేవుని మీద నమ్మకం ఉంచి ధైర్యంగా ఉంటే ఆయన మనకు గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తాడు. దేవునిపై విశ్వాసాన్ని కోల్పోకపోవడం, కష్టకాలాలలో కూడా ధైర్యంగా ఉండడం మనము శాశ్వతమైన బహుమానాన్ని పొందుకోవడానికి దారితీస్తుంది. యోబు తన సర్వం కోల్పోయినప్పటికీ దేవుని మీద తన విశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు. అతని ధైర్యం, సహనానికి దేవుడు అతనికి బహుమతిగా మునుపటి కంటే 2 ఆశీర్వాదాలు ఇచ్చాడు. పేతురు, యోహానులు ప్రభువును గూర్చి ప్రకటించే క్రమంలో జైలుకు కూడా వెళ్లారు. కానీ వారు ధైర్యాన్ని విడిచిపెట్టలేదు. వారు ప్రజల ముందు క్రీస్తుని గురించి ధైర్యంగా ప్రకటించారు. ఆ ధైర్యం వాళ్ళను ప్రభు కొరకు గొప్ప పనులు జరిగించే వ్యక్తులుగా మలిచింది. ప్రియులారా, మనకు ఏ పరిస్థితులు వచ్చినా దేవునిపై నమ్మకంతో ధైర్యంగా ఉండాలి. మన ధైర్యం ఒకసారి కూడా వృధా కాకుండా దేవుని చేతిలో అది ఒక గొప్ప ఫలితంగా మారుతుంది. మన విశ్వాసానికి ఆయన ఇచ్చే బహుమానం శాశ్వతమైనది. అది పరలోక రాజ్యంలో నిత్య జీవము. కాబట్టి మనం ఎప్పుడు ధైర్యాన్ని విడిచిపెట్టకుండా దేవునిలో నిలకడగా నమ్మకంగా ఉండుటకు ప్రయాసపడదాం. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. కావున భూమి మార్పు నొందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు అని. ప్రియులారా, యెహోవా మీద ఆశ పెట్టుకొనుడి. యెహోవా యొద్ద కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఆయన మన దోషములన్నిటి నుండి మనలను విమోచించును. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, విశ్వాస మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు, శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది అని. సహోదరి సహోదరులారా, దేవుని దృష్టికి కనబడని సృష్టం ఏదీ లేదు. మనం ఎవనికి లెక్క యొప్ప చెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. ఆకాశ మండలము గుండా వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుదము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము నొద్దకు చేరుదము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మా ధైర్యమును విడిచిపెట్టకూడదని, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగునని, మాకు ఏ పరిస్థితులు వచ్చినా నీపై విశ్వాసముతో ధైర్యంగా ఉండాలని, మా విశ్వాసానికి నీవు ఇచ్చే బహుమానం శాశ్వతమైనదని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము విశ్వాస మూలమున నీతిమంతులముగా తీర్చబడి నీతో సమాధానము కలిగి ఉంటూ విశ్వాసము వలన నీ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి నీ మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని. నీ దృష్టికి కనబడని సృష్టం ఏదీ లేదు గనుక మేమెవరికి లెక్క యొప్ప చెప్పవలసి ఉన్నదో ఆ నీ కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది గనుక మేము ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుచు సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుటకు కృప చూపమని, పరిశుద్ధాత్మ ద్వారా నీ ప్రేమ మాలో ప్రతి ఒక్కరి హృదయాలలో నీవే కుమ్మరించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.